ఓకే. గురువుగారు కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ మధ్య వింటున్నాం సోషల్ మీడియాలో కూడా, రోజు టెంపుల్కి వెళ్ళకూడదు, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే వెళ్ళాలి అనుకుంటే నిజమేనంటారా? అలా ఏం లేదు. ఇప్పుడు మీరు ప్రదక్షిణ చేశారు కాబట్టి మీరే ప్రాక్టికల్గా ఇప్పుడు ఆరా పెరిగింది. మీరు ఇంట్లో కూర్చుంటే ఆరా ఎలా పెరుగుతుంది? మన ఇంట్లో కూడా ఆరా పెంచుకోవచ్చు. ఎలా అంటే అది మన ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీస్ ఏమి ఉండకూడదు. ఈ దేవాలయంలో అంటే స్పెషల్గా ఇక్కడ మనము ప్రత్యేకంగా ఇక్కడ నిత్య హోమాలు, పూజలు, వ్రతాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పవిత్రమైనటువంటి ఒక వేద మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది, పారాయణాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పూజలు, అర్చనలు, పురోహితులు వేద మంత్రాలతో అర్చనలు చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది కొన్ని మైళ్ళ వరకు ఆ ఎనర్జీ అనేది అక్కడ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఓవరాల్ ఇప్పుడు చెప్పండి గురువు గారు, ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసాము, తర్వాత ఈ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసాము, గోవు చుట్టూ ప్రదక్షిణ చేసాం కదా గురువు గారు, ఈ మూడిటిలో ఏది బెటర్ ఆరాని క్రియేట్ చేస్తుంది అంటే సర్వశ్రేష్టమైనటువంటిది ఏంటంటే గోమాత ప్రదక్షిణ అన్ని ప్రదక్షిణల కంటే గొప్పది. ఒకసారి గోమాత ప్రదక్షిణ చేస్తే ఒక భూ ప్రదక్షిణ చేసినట్టు శక్తి వస్తుందని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి గో ప్రదక్షిణ వల్ల గోవు లోపల సమస్త దేవతలు నివాసమై ఉన్నారని చెప్పేసి శాస్త్రవచనం. మన ఫోటోలలో కూడా చూపిస్తున్నాము. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా గోవు స్పర్శ చేయడం వల్ల కూడా ఎలాంటి సమస్యలు నివృత్తి అవుతున్నాయని కూడా మన ప్రాక్టికల్ వీడియోలు మనం చూపించబోతున్నాం ఇప్పుడు. తప్పకుండా. అంటే గో ప్రదక్షిణ చేస్తే అందరు దేవతలకు ప్రదక్షిణ చేసే ఫలితం దొరుకుతుంది. అక్కడ కృష్ణుడు కానీ, శివుడు కానీ, లేకపోతే పితృదేవతలు కానీ, లక్ష్మీదేవత కానీ, సరస్వతి కానీ, అందరూ గణపతి కానీ అందరు దేవతలు నివాసం ఉన్నారు. కాబట్టి గో ప్రదర్శనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నేను చెప్తున్నాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గో సేవ చేసుకోవాలి. అది అన్ని రకాలుగా ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తుంది గో సేవ చేయడం. నెక్స్ట్ మాకేం చూపించబోతున్నారండి? నెక్స్ట్ గోవు చుట్టూ ప్రదక్షిణ చేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు గోవు యొక్క అవయవాన్ని స్పర్శిస్తే మనకున్న సమస్య ఏంటిది, ఆ అవయవాన్ని స్పర్శించినప్పుడు అది నివృత్తి అవుతుందా లేదనేటువంటిది మనం చేయొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి గోవు దగ్గరికి వచ్చేసి వాళ్ళకున్న సమస్యను బట్టి ఆ అంగాన్ని స్పర్శిస్తారు, అప్పుడు ఆ సమస్య వాళ్ళకు నివృత్తి అవుతుంది. అందుకని ఎలా తెలుసుకుంటాము నివృత్తి అయ్యింది అని? ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చారు, మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి, లేకపోతే జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటిని నేను మీకు చెప్పగలను. చెప్పిన తర్వాత నేను పరిహారం ఇచ్చినా ఇంకా మీకు తొందరగా అతి త్వరగా రిజల్ట్ రావాలనుకున్నప్పుడు గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు, మీకు అందుబాటులో ఉంటే గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏదైతే గోవుని స్పర్శించి మీరు నమస్కరించుకోండి, దానికి సేవ చేయండి. ఆ గంగడోలను ఇది రాయడం వల్ల ఒక ఫలితం దొరుకుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, కొన్ని సమస్యలు నివృత్తి అవుతాయి. కాళ్ళకు సేవ చేయడం వల్ల ఒక సమస్య, అట్లా రకరకాలుగా ఓవరాల్గా గో సేవ చేయడం వల్ల మీకు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అవుతాయి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. గురుగారు, ఈ గోవును చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. గోవు అంటేనే సర్వదేవతలకు నిలయం కాబట్టి ముచ్చటగా అనిపిస్తుంది. అందులో చిన్న గోవు కాబట్టి ఇది పొంగునూరు దేవత, పొంగునూరు ఆవు. ఓకే. మనకి చూడటంతోనే ఆహ్లాదంగా అనిపిస్తుంది. లోపల ఉన్న స్ట్రెస్ ఏదన్నా ఉన్నా కూడా అది దగ్గరికి రాగానే కూడా కొంచెం మనకి అరే కాసేపు దీంతో స్పెండ్ చేద్దామా ఇట్లా అనిపిస్తుంది కదా. అక్కడ భూగర్భ దోషాలు ఉండవు. ఓకే. ఒకటి. రెండోది గోవు ఉన్నటువంటి ప్లేస్ లో మొత్తం ఆ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎలాంటి భూగర్భ దోషాలు ఉన్నా కూడా అది కంట్రోల్ చేసేస్తుంది. ఓకే. అందుకైనా గురుగారు ఈ మధ్య అంటే చక్కగా ఇంట్లో గోవుని పెంచుకోండి అని చెప్తున్నారు. మనం సైంటిఫిక్ గా చూస్తున్నాం కాబట్టి ప్రతి వీడియో ఇప్పుడు ఇది హెడ్కి సంబంధించిన తలనొప్పి ఉన్న వాళ్ళు ఎలాంటి గో సేవ చేసుకుంటే తగ్గుతుంది అనేది మనం ప్రాక్టికల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ శాంపుల్ వచ్చేసి హెడ్కి సంబంధించిన శాంపుల్ పెట్టాను. ఇక్కడ చూడండి, హెడ్కి సంబంధించిన శాంపుల్ పెట్టాను. ఈ హెడ్కి సంబంధించిన శాంపుల్ పెట్టినప్పుడు ఒకవేళ తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ ఏదైనా ఉంటే, టెంపరరీగా ఉన్నా శాశ్వతంగా ఎప్పటికీ ఉంటుంటే గోసేవ చేయడం వల్ల ఏ అవయవాన్ని తాకి పూజ చేయడం వల్ల వాళ్ళకి తలనొప్పి తగ్గుతుంది అనేటటువంటి ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. మేడం గారికి తలనొప్పిగా ఉన్నట్లు కూడా చూపిస్తుంది. వద్దంట, తాకొద్దంట. ఇదిగో. ఓకే, సూపర్. మళ్ళీ తాకండి. వద్దంట, తాకొద్దా నిన్ను. అంటే గో ప్రదక్షిణ చేస్తే కాకుండా గో అవయవాలను ఏది తాకితే ఏ యొక్క ఎనర్జీ మనకు వస్తుంది, ఏ అనారోగ్య జబ్బులు తగ్గుతాయి అనేటువంటిది కూడా మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవాలి. ఓకే. హెడేక్తో సఫర్ అయ్యే వాళ్ళు, మైగ్రేన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే గోవు యొక్క ముఖ భాగాన్ని వామ్మో నాకైతే భయం వేస్తుంది, తాకితే ఆ ప్రాబ్లం నుంచి టెంపరీగా అయినా సరే మనం రిలీఫ్ పొందుతాం అనమాట.
యాక్చువల్గా గోవుల దగ్గరికి వెళ్ళగానే వాటితో కనెక్ట్ అవ్వగానే మనకి తెలియకుండానే కొంచెం మానసిక ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి తలనొప్పి కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. దానికి సైంటిఫిక్గా గురువుగారు ప్రూవ్ చేసి చూపించారనమాట. గురువుగారు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లము ఉండి చాలామంది బాధపడుతుంటారు. గోశాలకు వెళ్ళి మనము కాస్త సేవ చేసుకుంటే గోవులకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇష్యూస్ కూడా కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం ప్రాక్టికల్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టినటువంటి శాంపుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. బేసిక్గా ఉంది. అయితే దీన్ని మీరు గోమాతలో ఏ అవయవాన్ని స్పర్శిస్తే, ఇప్పుడు మీరు శిరస్సును స్పర్శించండి చూద్దాం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం పోతుందా లేదా ప్రాక్టికల్గా. ఇది ఈ గోవు అల్లరి గోవు గురువు గారు, పట్టుకోండి. అల్లరి చేస్తుంది బాగా. అక్కడ స్పర్శించడం వల్ల ఏం అవ్వట్లేదు చూడండి. ఇక్కడ మార్పు లేదు. ఓకే, ఇంతకుముందు దానికి మార్పు ఉంది. ఇంతకుముందు ఏంటి మనం శిరస్సు సంబంధించి పెట్టాం కాబట్టి హెడ్ ఏక్ ఉంటే తగ్గుతుంది ఇక్కడ స్పర్శించడం వల్ల మనం చూసాం. నిజంగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఇందాక మనం చూసింది ఏంటి, మైగ్రేన్ ఉంది కాబట్టి గోవు యొక్క శిరస్సు భాగాన్ని తాకితే మైగ్రేన్ అనేది తగ్గుతూ ఉంది. ఇప్పుడు అదే ఫైనాన్స్కి సంబంధించి గురువు గారు అక్కడ పెట్టారు, అందులో నాకుంది. అయితే గోవు యొక్క శిరస్సు భాగాన్ని తాకినా ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పుడు ఏ భాగాన్ని తాకితే అది రెమెడీగా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. నాకు తెలిసి ఆవు అయితే చాలా అల్లరి ఆవులా కనిపిస్తుంది. ఇప్పుడు మేరం గారి ఫైనాన్షియల్ ప్రాబ్లం చూపిస్తుంది. స్పర్శించండి సేమ్. ఇదిగో గోవు యొక్క పృష్ఠ భాగాన్ని స్పర్శించడం వలన ఫైనాన్షియల్కి సంబంధించి యాక్టివేషన్ అవుతుంది. మీరు మళ్ళీ తాకండి. ఇదిగో ఓకే, అక్కడ టచ్ చేస్తే సరిపోతుంది చూడండి. మళ్ళీ వేరే భాగాన్ని ముట్టండి. ఇక్కడ పైన ఎక్కడైనా ఇగో అక్కడ పని చేయట్లేదు. ఓకే, ఆ పృష్ఠ భాగం తాకండి మళ్ళీ. ఇదిగో. సో గోవు యొక్క పృష్ఠ భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనడానికి గోమయంలో లక్ష్మీదేవత ఉంటుంది. సాక్షాత్కారమే ఇది అన్నమాట. మనకి ప్రాక్టికల్గా చూపించారు గురువు గారు. నాకు కూడా అర్థమైంది. ఇందాక మైగ్రేన్ అన్నప్పుడు గోవు యొక్క శిరస్సు భాగాన్ని తాగితే అది డౌన్ అవుతూ వచ్చింది. అదే వేరే పార్ట్ని తాకితే మాత్రం ఎటువంటి వర్క్ చేయలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏ భాగాన్ని తాకితే తగ్గుతుందో గురువుగారు ప్రాక్టికల్గా చూపించారు. ఇట్స్ అమేజింగ్ నిజంగా. గురువుగారు ఇప్పుడు వాక్ శుద్ధి కరెక్ట్గా రావాలి, పర్ఫెక్ట్గా రావాలి, ఎటువంటి ఉచ్చారణ దోషాలు ఉండకూడదు. అలాంటప్పుడు మనం దానికి రీచ్ అవ్వాలి అంటే గోవు యొక్క ఏ భాగాన్ని తాకితే స్పృశిస్తే మనకు చక్కటి ఫలితాలు కలుగుతాయి గురువుగారు? అంటే సాధారణంగా కొన్ని దోషాల, గ్రహ దోషాల వల్ల, భూగర్భ దోషాల వల్ల కూడా కొంతమందికి సంతానము వాక్కు అనేది పిల్లలకి శుద్ధిగా రాదు. అంటే స్పష్టత ఉండదు, మాట్లాడే దాంట్లో స్పష్టత ఉండదు. అదే మనం దాని ప్రయత్నపూర్వకంగా మనకు గోమాత వరప్రసాదంగా ఏంటంటే మనం గోమాత యొక్క ఇప్పుడు వాక్సిద్ధి అనేటువంటి ప్రతి ఒక్కరికి అవసరం. పురోహితులకు కానీ లేకపోతే మామూలుగా వాక్సిద్ధి ఉంటే మంచి మాట మాట్లాడితేనే ఎవరైనా మనం ఏదైనా చేయగలుగుతాం సమాజంలో. కాబట్టి వాక్సిద్ధి ఉండాలంటే గోమాత యొక్క మెడ భాగం ఏదైతే ఉంటుందో ఈ మెడ భాగాన్ని ఇట్లా స్పృశించడం వల్ల కూడా వాక్సిద్ధి వస్తుంది. మెడ భాగాన్ని బాగా ఇలా నెమరాలి. అంటే పిల్లలకి మాటలు తొందరగా రావట్లేదు అంటే గోవు యొక్క మెడ భాగాన్ని స్పృశిస్తే తొందరగా మాటలు వస్తాయి. అవును, పిల్లల చేతి ఏంటంటే ఆ గోవు దగ్గరికి వెళ్ళి మెడను బాగా ఇట్లా రాపిడి చేయమని చెప్పాలి, వాళ్ళు స్పర్శించమని చెప్పాలి. అలా చెప్పడం వల్ల క్రమేణా వాళ్ళు కొంతకాలం పాటు చేస్తున్నట్లయితే వాకుకు సంబంధించినటువంటి నత్తి కానీ ఏదైనా వాక్ దోషాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు గోశాలకు వెళ్ళండి, అక్కడ చేసి చూడండి. అక్కడ చేసి చూడండి, మీరే అనుభవంలోకి వస్తుంది. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలాంటి చేసి ప్రాక్టికల్గా మాకు మా యూట్యూబ్లో ఉన్నటువంటి నంబర్కి మీరు కాల్ చేసి మళ్ళీ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, సో ఖచ్చితంగా అయితే రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. 100% ఉంటుంది, చేసి చూడండి అని చెప్తున్నాను కదా. ఎవరి పిల్లలకైతే నత్తి ఉందో, ఎవరి పిల్లలైతే మాట స్పష్టత లేదో, ఎవరి పిల్లలకైతే ఏజ్ పెరుగుతున్నా కూడా ఇంకా మాటలు రావట్లేదో వాళ్ళందరికీ ప్రాక్టికల్ చేసి చూడండి, ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తుందని శాస్త్రి గారు అంత ఘంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే ఏదైనా గోశాలకు వెళ్ళి అక్కడ గోవు యొక్క మెడభాగాన్ని ఎక్కువగా స్పృశిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వారి యొక్క దోషాలు నివృత్తి అవుతాయని అంటున్నారు. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అంతేనా గురువుగారు? అంతే.